వెల్కమ్ గాయ్స్, డూప్లికేట్ క్రియేషన్స్. ఈరోజు కొత్త వీడియోలో వచ్చి మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం ఫోటో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ పిక్సార్ట్ మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో మీకు లింక్ అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట. ప్రీమియం పిక్సార్ట్ అయితే మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నా ఇన్స్టాగ్రామ్ బయోలోకి వెళ్ళి పిక్సార్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా బ్యాక్గ్రౌండ్స్లో అయితే వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్న తర్వాత టూల్స్ అని ఉంది కదా, టూల్స్ని ఒకసారి క్లిక్ చేస్తే పైన క్రాప్ని క్లిక్ చేయండి. క్రాప్ని క్లిక్ చేసిన తర్వాత 3:4 రేషియో అని ఉంటుంది కదా, 3:4 రేషియో అయితే ఒక సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైన రైట్ సింబల్ ఓకే చేసుకున్న తర్వాత ఎలా వస్తుంది, అది కిందన టూల్స్ని ఇలా కొంచెం ఎలా స్వైప్ చేస్తే యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటోని అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ ఫోటో అయితే కావాలో అక్కడ ఆ ఫోటోని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం అనమాట. ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మీ వేళ్ళతోనే మొత్తం అలా కిందకి చేసుకోవచ్చు అనమాట. పెద్దగా చేసుకోవచ్చు, తక్కువగా చేసుకోవచ్చు, ఎక్కువగా చేసుకోవచ్చు. అది అలా చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇది ఏదైతే ఉందో అది పట్టుకొని ఇలా లాగి మొత్తం ఫోటోని అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఫోటోని మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సెంటర్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓపేసిటీ ఉంది కదా, ఓపేసిటీని అయితే మనం ఒక 50 అలా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మళ్ళీ టూల్స్ ఈ కింద ఇలా స్వైప్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ టైప్ చేసి ఇందులో నాయిస్ అని ఉంది కదా, నాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. నాయిస్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కొంచెం నాయిస్ పెంచితే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బీజీ అని ఉంది కదా కిందన, రిమూవ్ బీజీ ఒక్క క్లిక్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది ఎగిరిపోతుంది అనమాట. మీరు దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. రిమూవ్ బీజీ చేసుకోండి. ఈ రిమూవ్ బీజీ ఒక్క క్లిక్లో ఎలా ఎగిరిపోవాలంటే మీకు పిక్సార్ట్ ప్రీమియమే కావాలన్నమాట. పిక్సార్ట్ ప్రీమియం కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటుంది అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్ బయోలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఉంటుంది, బయోలో లింక్ ఉంటుంది, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోని అలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ పేరు అయితే పెట్టుకోండి. పైన ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత కింద కలర్ ఉంది కదా, కలర్ సెలెక్ట్ చేసుకొని వైట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఫాంట్లోకి వెళ్ళండి. ఫాంట్ పెట్టుకున్న తర్వాత సి ఆల్ కొట్టండి. సి ఆల్ కొట్టిన తర్వాత కింద మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫాంట్స్ అయితే మంచిగా ఉంటాయో ఆ ఫాంట్స్ నేనైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈ పైన లేయర్స్ ఉంది కదా, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ ఏదైతే ఉందో ఫాంట్ మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే డూప్లికేట్ నచ్చింది కదా, డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ని కరెక్ట్గా అడ్జస్ట్, ఆ ముందు ఫాంట్ ఎక్కడ ఉందో అక్కడే అడ్జస్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఏదైతే మీరు డూప్లికేట్ చేస్తారో అదే ఫాంట్ని కలర్ సెలెక్ట్ చేసుకొని, కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంది కదా, ఇక్కడ అది నార్మల్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని చూసారు అక్కడ ఫాంట్ అయితే మాయమైపోయింది. ఆ మాయమైపోయిన ఫాంట్ని అవుట్లైన్స్ పెట్టాలన్నమాట. అవుట్లైన్స్ పెట్టాలంటే ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అవుట్లైన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. పైన ఇక్కడ లేయర్స్లో మీరు చూడొచ్చు అనమాట. అయితే ఏదైతే ఫాంట్ మీరు ఇట్టారో అది కరెక్ట్గా ఫాంట్ మీదే ఉండాలన్నమాట. అయితే ఈ ఏదైతే అవుట్లైన్స్ ఫాంట్ కాకుండా ఫుల్ ఫాంట్ ఉందో ఆ ఫుల్ ఫాంట్ని ఇక్కడ ఒకసారి ట్యాప్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తే మూవ్ డౌన్ ఉంది కదా, మూవ్ డౌన్ కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. మూవ్ డౌన్ కొట్టగానే ఎలాగైతే ప్రాసెస్ చేసిన తర్వాత అక్కడ ఎఫెక్ట్ ఎలా వచ్చిందో ఒకసారి మీ ప్రాసెస్ అర్థం అవ్వకపోతే ఒక 30 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫోటో అనేది రెడీ అయిపోయింది. తర్వాత ఫోటో కొంచెం డల్గా ఉంది కాబట్టి ఆ లేయర్స్లోకి వెళ్ళి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్లోకి రండి. ఇలా టూల్స్ కింద బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి. ఫోటో పెంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దీని తర్వాత ఇది టూల్స్ని కిందకి వెళ్తే బార్డర్ అని ఉంది కదా, బార్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు అవుట్లైన్ బార్డర్ అనేది ప్రొఫెషనల్గా బాగుంటుంది అనమాట. పెట్టుకోవడానికి, స్టోరీస్ పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లేయర్స్ అలా మూవ్ చేసి స్టిక్కర్స్ అని ఉంది కదా, స్టిక్కర్ సెలెక్ట్ చేసుకోండి. స్టిక్కర్ సెలెక్ట్ చేసుకొని సర్చ్లో పిక్సార్ట్ లోగో అని సెలెక్ట్ చేయండి, టైప్ చేయండి. పిక్సార్ట్ లోగో అని టైప్ చేస్తే ఇక్కడ సంథింగ్ మీకు ఏవేవో వస్తుంటాయి అనమాట లోగోస్. ఇందులో మీకు ఏ లోగో అయితే నచ్చిందో ఆ లోగో అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ లోగోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఈ సైడ్న ఇలా పెడతాను. ఈ కిందన నేను మీకు చాలాసార్లు చెప్పాను సినిమాటిక్ బయో ఏదో ఒకటి రాసుకోండి అని చెప్పి, ర్యాండమ్గా అనమాట. మీకు నచ్చినట్టు ఏదైనా ఇంకా అందులో ఏదైనా మ్యాటర్ ఉంటే పర్లేదు, ఏది లేకపోతే మీరు ఇలాగ ర్యాండమ్గా ఏదో ఒకటి టైప్ చేసుకొని నీట్గా రాసుకోవచ్చు. అంతా రాసుకున్న తర్వాత ఓకే చేసుకొని ఎక్కడైతే మీ నేమ్ పెట్టారో ఆ నేమ్ కింద
అలా పెట్టి ఓకే చేసుకుంటే ఆ ఫాంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పైన మొత్తం ఇన్స్టాగ్రామ్ స్టోరీకి అయితే ఈ ఫోటో చాలా బాగుంటుంది అనమాట. అంటే నార్మల్ రెగ్యులర్గా పెట్టుకునే స్టోరీస్ కాకుండా ఇదైతే ప్రొఫెషనల్గా ఉంటుంది. సో వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీకు ప్రీమియం ఇన్స్టాగ్రామ్ ప్రీమియం పిక్సార్ట్ లింక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది అనమాట. మీరు వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడుగా 3-4 సార్లు చెప్పాను. ఓకే, మీకు ఇప్పటి వరకు చూసారంటే వీడియోని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మీకు దానికి రిప్లై అయితే ఇస్తాను అనమాట. జై హింద్, బాయ్ బాయ్.